మంచి అభిప్రాయం ఏర్పడితే చెడు అనిపించరు, చెడ్డ అభిప్రాయం కలిగితే త్వరగా మంచి అనిపించుకోలేరు. అది చూస్తే ప్రధాన పుంగరంలా ఉంది. అది చూసే ఉండబట్టలేక అడిగాను. సీతకి ఏదైనా సంబంధం ఖాయం చేసుకుని వచ్చారా? అవును, అయితే ఏంటి? మరి కట్న కానుకలు అడిగితే నువ్వెక్కడి నుంచి తెచ్చిస్తావు? అవసరమా? ఆ వివరాలన్నీ నీకు అవసరమా? ఎందుకే సీత అంత కసుబుసులాడతావు? నీకు పెళ్లి కుదిరితే సంతోషించేదాన్నే కదా. అయినా నాకు తెలియక అడుగుతాను, సంబంధం మాట ముచ్చట అయితే ఇంత ఆర్భాటం ఇంత ప్రయాణం ఉండదు. పైగా ఉంగరం తగిలిచ్చారంటే నిశ్చితార్థం జరిగినట్టే అనిపిస్తుంది. ఏమక్క, గుట్టు చప్పుడు కాకుండా ఏ గుళ్ళోనో నిశ్చితార్థం జరిపించుకొని వస్తున్నారా ఏంటి? ఇదిగో గోడ మీద తలకాయ్. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. అనవసరమైన విషయాలు అడక్కు. అవసరం ఏంటి, అనవసరం ఏంటి? ఇరుగు పొరుగు శుభకార్యాల గురించి అడగరా? అయినా ఇలాంటివి దాస్తే దాగవు కదా. నువ్వు కూడా వచ్చావా? రా. ఇంకా రాలేదేంటా అని అనుకుంటున్నాం. వచ్చావు, తెలుసుగా. తెలిసి కూడా ఇంకా ఎందుకు అడుగుతున్నావు? తెలిస్తే ఎందుకు అడుగుతాను సీత? మీ అమ్మ అవునని కానీ కాదని కానీ చెప్పట్లేదు, అందుకే అడిగేది. ఏమక్క, నిశ్చితార్థం ఏమైనా చేసుకొచ్చావా? అవును, చేసుకొచ్చాను. చాలా, ఇక వెళ్ళండి. ఇదొక్కతే అనుకున్నాను. దీని జబ్బు అదే గోడ మీద తలపెట్టడం నీకు నేర్పించిందా? ఎట్టట నిశ్చితార్థం జరిపించుకొచ్చేసారా? కన్న తండ్రితో సమానమైన నన్ను ఇంటి దగ్గర కాపలా కుక్కలాగా ఉంచి మీరెళ్ళి సీత నిశ్చితార్థం చేసుకొచ్చారా? ఇదేమన్నా న్యాయంగా ఉందా వదినా? నిన్ను వెంట పెట్టుకుని వెళితే అన్యాయం జరుగుతుందనే వదిలేసి వెళ్ళాం. నువ్వు రాలేదు కాబట్టే అంతా సవ్యంగా జరిగింది. దానికే ఎందుకంత ఇదవుతావు? నువ్వు నోరుమే. ఆ పని చేయాల్సింది నువ్వు, నేను కాదు. సీత, నువ్వు ఇక్కడే ఉండమ్మా. రాగానే దిష్టి కళ్ళు రెప్పవాల్చకుండా చూసాయి. సరేలే అక్క, నిశ్చితార్థానికి పిలవకపోతే పిలవకపోయావు. అబ్బాయి ఎవరు? ఏం చేస్తూ ఉంటాడు? అదైనా చెప్పక్క. ఎవరైతే మీకెందుకే? అన్ని వివరాలు మీకు ఇప్పుడు అవసరమా? పెళ్లికి పిలుస్తాలే, వచ్చి చూద్దురు గాని. జరగాల్సింది జరిగిపోయి ఇప్పుడు దాపరకాలేందుకు వదినా? ఉండే పాపిష్టోళ్ళు పద్ధతి తప్పును పనులు చేస్తారని అడ్డిరుగో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరందరు దిష్టి పోవాలి. సీత, పూసేమ్మా. తప్పకా జరగా. సీత, పదమ్మా. అక్క, నాకు తెలియక అడుగుతాను, అంత రహస్యం ఎందుకక్క? చూడండి, ఇది మా ఇంటి విషయం, మా కుటుంబానికి మాత్రమే సంబంధించిన విషయం. దాపరికం రహస్యం అంటూ మీరెవరూ తలదూర్చాల్సిన అవసరం లేదు. మాకు నచ్చినట్టు, మాకు వీలైనట్టు మేం చేసుకున్నాం. మా విషయాల్లో అనవసరంగా తలదూర్చి
ఆరాలు తీయకండి. ఇదిగో గోడ మీద తలకాయలు విన్నారుగా, ఇక వెళ్ళండి. అలాగేలే పదవే. ఎందుకు ఏదో ఇరుగు పొరుగు మాట్లాడదామని వచ్చాం గాని మనకు మాత్రం ఇంట్లో పనులు లేవా ఏంటి? సరేలే అమ్మా. పదక్క, వెళ్దాం. వెళ్ళండి వెళ్ళండి. వాళ్ళంటే పక్కింటోళ్ళు, నేను బాబాయ్నేగా. నాకన్నా చెప్పరా ఎవరిది నా అబ్బాయి? ఎవరైతేనే బుద్ధిమంతుడు, చదువుకున్నాడు, చక్కగా ఈడు జోడుగా ఉంటాడు. సరేనా? ఫలానా అని చెప్పొచ్చుగా. చూస్తున్నావా అమ్మా వాళ్ళెలా అడుగుతున్నారో? నేను మీకోసం తలదించితే మీరు వివరాలు చెప్పలేక వాళ్ళ ముందులా తలదించుకోవాల్సి వస్తుంది. ఇదంతా అవసరమా? నన్ను అర్థం చేసుకోలేక అర్థం లేని పనులన్నీ చేశారు. ఏ తప్పు చేయని నన్ను తప్పు చేసిందల్లా తలదించుకొని నిలబడేలా చేశారు. ఛ! ఏంటో మీరు మాట్లాడుకుంటున్నారు, నాకే విషయం చెప్పటల్లా. నువ్వు చేసిన దొంగ పనులకు భయపడే ఇల్లు వదిలేసి శుభకార్యం చేసుకోవాల్సి వస్తుంది. నీకింకేం చెప్పరు, అలా చూస్తూనే ఉండు అంతే. వీళ్ళు ఇంత సీక్రెట్ మెయింటైన్ చేస్తే నేను ఏం పోయాలి, ఎలా సంపాదించాలి? ఛ! ఇప్పుడు అక్క వాళ్ళు ఈ పాటికి వచ్చేస్తుంటారు. అమ్మైనా ఫోన్ చేయలేదు. అసలు అక్కడ ఏం జరుగుంటుంది? నిశ్చితార్థం జరిగిందా జరగలేదా ఎలా తెలుస్తుంది? అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారు. ఎవరితో సంబంధం ఉందని సాకేత్ నన్ను అనుమానించి అవమానించాడు. అది నిజమనేలా చేశారు. రేపేం సమాధానం చెప్పాలి? ఏం చెప్పినా నాదే తప్పు, నేనే దోషిని. ఛ! వీళ్ళేంటి ఏకంగా నిశ్చితార్థం చేసుకొచ్చామంటున్నారు? ఎవరితో అంటే వివరం చెప్పకుండా నా మీద ఇరుచుపడుతున్నారు. ఎట్టా అబ్బా ఇప్పుడు? ఇప్పుడు పెద్ద ఆవిడతో ఏం చెప్పాలి? మరి డబ్బులు ఎట్టొస్తాయి? ఇలాంటి అర్థాంతర పని చేసుకొచ్చారంటే వీళ్ళు. నేనే ఫోన్ చేస్తే హలో, కంగ్రాట్స్ అక్క. నువ్వా? కంగ్రాట్స్ నువ్వు నాకు చెప్పడం కాదు, చాలా తెలివిగా ప్రవర్తించి నన్ను చక్కగా మోసం చేయగలిగినందుకు నేను నీ కంగ్రాట్స్ చెప్పాలి. ఏం ఆశించిదంతా చేశావే? నా బతుకు నేను నా ఇష్ట ప్రకారం బతికే అవకాశం లేకుండా చేస్తే నీకేం ప్రయోజనమే? అయ్యో, ఎందుకు అక్క అలా మాట్లాడతావు? నీ పెళ్లి జరగాలని ఆశపడ్డం తప్ప? మీరంతా కలిసి మోసం చేసింది కాక నన్నేదో ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నావేంటే? గొప్ప త్యాగం చేసిందల్లా నటించి నా బ్రతుకుని సర్వనాశనం చేశావు. అక్క పిలవకే. నన్ను అలా పిలిచే అర్హత నువ్వు కోల్పోయావు. ఆ రఘురామ్ మీద నా అభిప్రాయం తెలిసి ఎందుకే నా దగ్గర విషయాన్ని దాచావు? నాకు అతని అభిప్రాయం తెలుసు కాబట్టి నేను అలా నడుచుకోవాల్సి వచ్చింది. నువ్వు గనుక నా ఎదురుగా ఉండుంటే చెంప పగలగొట్టేదాన్ని. అది ఎప్పటి మాట? ఆ తర్వాత ఏం జరిగింది? అంతా తెలిసి ఆ మాట నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావే? మీ మోసానికి ప్రతిఫలంగా దుఃఖం, బాధ మాత్రమే మీకు నాకు మిగిలేది. అక్క అక్క ఎవరితోనే అంత కోపంగా మాట్లాడుతున్నావు? ఆ తమరి నాటకంలో ప్రధాన పాత్ర పోషించిన మీ రెండో కుమార్తెతో. అదేం చేసిందని దాన్ని కోపడుతున్నావు?
తీలా పాపం తలా పిడికడని అందరూ కలిసే కదా నన్ను నిండా ముంచారు. మేం మేలే చేశాం కానీ నిన్నేం ముంచలేదు. అలా అని ఒడ్డు నుండి మీరనుకుంటే సరిపోతుందా? మునిగిందాన్ని నేను. ఆ బాధ నాకు తెలుస్తుంది. మేమేదో దాచి నిన్ను మోసం చేశానన్న కోపంతో నీకలా అనిపిస్తోంది. ఆ 3 ముళ్ళు పడి కాపురానికి వెళ్ళాక కానీ మేం చేసిన మంచేంటో నీకు తెలుసురాదే. మీ ఆశలకి జోహార్లు తల్లి. నా బాధ ఏదో నన్ను పడనివ్వండి. మిమ్మల్ని మీరు సమర్థించుకుంటూ నన్ను సర్దుకుపోమంటారు అంతే కదా? అలాగే సర్దుకుపోతాను. నన్ను వదిలేయండి తల్లి, వదిలేయండి. మీ ప్రయత్నాలకి అడ్డు రాను. మీ మాటకి ఎదురు చెప్పను, సరేనా? ఏం చేయదలుచుకుంటే అది చేయండి. బాధ్యత తీరిపోయింది అని తృప్తి పడండి. వెళ్ళండి, సంతోషపడండి. స్వర్ణ, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? కూర్చో. నేను మంచి చేయాలని తపన పడితే అది తప్పేం తాతయ్య. ఏమైందమ్మా? నిశ్చితార్థం జరిగింది కదా అని అక్కకి సంతోషంగా కంగ్రాట్స్ చెప్పే ప్రయత్నం చేశాను. మోసం చేశామని చివాట్లు పెట్టింది. నా మనసుకి చాలా బాధేసింది తాతయ్య. చివరి నిమిషం వరకు తన నిశ్చితార్థం ఎవరితోనూ తెలియకపోవడం, చివరికి తను ఎవరిని దూరంగా ఉంచాలనుకుందో వాళ్లతోనే తన జీవితం ముడిపడబోతుందని తెలిసినప్పుడు కోపం రావడం సహజమమ్మా. ఒక్క అక్క విషయమే కాదు తాతయ్య, నాకు నేను ఆడే ఈ ప్రెగ్నెన్సీ డ్రామా గురించి కూడా చాలా దిగులుగా ఉంది. నేనున్నాను కదమ్మా, నీకెందుకు భయం? అన్ని సమయంలో మీరుండరు. మీరు లేని సమయంలో అమ్మమ్మ గారి ముందు ఏదైనా ప్రయోగం చేస్తే? వాడి మోహం, వాడి ప్రయోగాలు ప్రయత్నాలు ఏమీ ఫలించవు. నువ్వు ధైర్యంగా ఉండు. అనవసరమైన భయాలు మానేసి హాయిగా రెస్ట్ తీసుకో. అంతేనంటావా తాతయ్య? ముమ్మాటికి అంతే. వెళ్ళు వెళ్ళు, నువ్వేం అధైర్యపడకు. పైగా బొట్టి మనిషి కూడా కాదు. శకుంతల, నువ్వా? ఏంటో చెప్పు. అంట్లు కడిగేసెళ్ళి పడుకోవాలి, నిద్ర వస్తోంది. నువ్వు అంటులు కడుగుతూ ఉండు, నేను ముచ్చటగా ముచ్చటేస్తా. హా, నా మనసుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది శకుంతల. దేనికో అంత సంతోషం? దేనికంటే ఏంటి పిచ్చిదానా, మా అన్నయ్య కూతురికి నిశ్చితార్థం జరిగింది కదా, అందుకు. అంత సంతోషంగా ఉందా? ఉండదా మరి? పాపం పీటల దాకా వచ్చి పెళ్లి చెడిపోయింది. అందుకు మా అన్నయ్య వదిన ఎంత మదన పడ్డారో. ఇన్ని రోజులుగా ఆ దేవుడు వాళ్ళ మొర ఆలకించాడు. మొత్తానికి నిర్ణయం అయిపోయింది. అవును, పెళ్ళెప్పుడు అనుకుంటున్నారే? ముహూర్తం పెట్టినప్పుడు. అది తెలుసులేవే. ఆ ముహూర్తం ఎప్పుడు అనుకుంటున్నారు మరి? ఇంకా అనుకోలేదు. అట్టనా? సరే, అబ్బాయికి ఆస్తిపాత్రులు ఉన్నాయా? నాకేం తెలీదు. ఉద్యోగం ఏమైనా చేస్తున్నాడా? చేస్తున్నాడట. ఏ ఉద్యోగం? అదే తెలీదు. ఆడదేవురు? సిటీనే. ఏ సిటీ? అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? ఏమో తెలీదు. ఏంటో ఎవడినా తెలీదు అంటావు. ఎగేసుకుంటే నిశ్చితార్థానికి వెళ్ళావుగా, అసలు ఏం తెలిసింది నీకు? ఇదిగో ఇది చూసావా? సత్తు గిన్నె చాచి నీ నెత్తిని కొడితే దీనికి చొట్ట నీ నెత్తిన బొడిపా కడుతుంది. సంతోషం సంతోషం అన్నప్పుడే నీ నక్క వినయం, సచ్చు తెలివితేటలు అర్థమయ్యాయి. ఇదిగో ఇది చూసావా? సత్తు గిన్నె చాచి నీ నెత్తిని కొడితే దీనికి చొట్ట నీ నెత్తిన బొడిపా కడుతుంది.
సంతోషం సంతోషం అన్నప్పుడే నీ నక్క వినయం సచ్చు తెలివితేటలు అర్థమయ్యాయి. నీ ఎదవేషాలు నా దగ్గరేకు. చింతగించేసి తాటిగించలాగే మనిషివి నువ్వు. ఈ జన్మకి నీ బుద్ధి మారదా? ఓ తలకి అది కాదు శేకు. గిన్నెలు కడగనిస్తావా? మోడ అంటమంటావా? ఏంటబ్బా అందరూ ఒక మాట మీద ఉన్నారు. నన్ను పగాడి కింద జమగట్టి ఏమాత్రం విషయం బయట పెట్టటల్లా. ఎట్టగబ్బా? వద్దొద్దులే, నువ్వే గిన్నెలు రుద్దుకో. నన్ను ఎందుకు రుద్దుతావు? నీ చేతులు అరిగిపోతాయేమో, జాగ్రత్తగా రుద్దు. బావా, ఈరోజు ఏదో బోర్డ్ మీటింగ్ ఉందన్నావు కదా, అందుకే ఈ డ్రెస్ నేను సెలెక్ట్ చేశాను. చాలా డిగ్నిఫైడ్ గా ఉంది. పెద్ద రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చావని నువ్వు నాకు డ్రెస్ డిగ్నిటీ గురించి చెప్తున్నావా? మాది రాయల్ ఫ్యామిలీ కాకపోవచ్చు కానీ మీది రాయల్ ఫ్యామిలీయే కదా. నేను నీ వైఫ్ నయ్యాక అన్నీ తెలుస్తాయి కదా, అందుకే ఇది సెలెక్ట్ చేశా. నీ టేస్ట్ తెలుసు కదా బావా నాకు. ఏంటి నా టేస్ట్ నీకు తెలిసేది? ఏమిటి నిశ్చితార్థం జరిపించేశారా? ఏమండి? ఏమిటి మంగా, ఎందుకంత పెద్దగా అరిచావు? అమ్మా, వీళ్ళు సీత నిశ్చితార్థం జరిపించేశారట. వాళ్ళ అమ్మాయికి వాళ్ళు నిశ్చితార్థం జరిపిస్తే నూరెంకలేయాల్సిన పనే ఉంది. ఏముందా? ఏం సావిత్రి, పిల్లకి నిశ్చితార్థం చేస్తూ వియ్యాలవాన్ని పిలవాలన్న బుద్ధి జ్ఞానం లేదా నీకు? పిన్ని గారు, అబ్బాయి అమ్మాయి జాతకాలకి అలా అర్జెంటుగా చేయాల్సి వచ్చింది. టైం లేదు, అప్పటికప్పుడు అలా బయలుదేరాం. అందుకే ఇప్పుడు చెప్పడానికి వచ్చాం. పిన్ని గారు, మమ్మల్ని క్షమించండి. అవును, నిశ్చితార్థం ఎప్పుడు జరిగిందమ్మా? నిన్న ఉదయం గుళ్ళో జరిపించామండి. టైం లేదు, అప్పటికప్పుడు అలా బయలుదేరాం. అందుకే ఇప్పుడు చెప్పడానికి వచ్చాం. పిన్ని గారు, మమ్మల్ని క్షమించండి. అవును, నిశ్చితార్థం ఎప్పుడు జరిగిందమ్మా? నిన్న ఉదయం గుళ్ళో జరిపించామండి. నిన్న ఉదయం అయితే మీరు చెప్పింది అక్షరాలా కరెక్టే. మీరు చెప్పినా మేము వచ్చేవాళ్ళం కాదు, ఎందుకంటే నిన్న మా ఇంట్లో సాయి భజన పెట్టుకున్నాం. వాళ్ళ భజన మీ భజన ఆపండి. మీరు కావాలని నన్ను పిలవలేదు, అవునా కాదా? అయ్యో, అలాంటి ఆలోచన మాకు లేదు పిన్ని గారు. సమయం సరిపోకే మేం పిలవలేదు. అమ్మా, అబ్బాయి ఎవరు? ఎలా ఉంటాడు? ఏం చేస్తుంటాడు? గుడ్డి గుర్రానికి పళ్ళు తవ్వుతుంటాడు. వాడెవడైతే మనకెందుకే, మనకు జరిగిన అవమానం గురించి ఆలోచించక. ఎవడో బకరా దొరుకుంటాడు, కామ్గా బుక్ చేశారు. దీనికి అన్నీ తెలుసు, కానీ తెలియనట్టు డ్రామాలు ఆడుతోంది. ఏమిటి నిశ్చితార్థం సడన్ గా పెట్టుకున్నారా? లేక ఎవడో కనిపించి నీ కూతురు ఎర్రగా బుర్రగా ఉందని యగాదిగా చూస్తుంటే ఇదే అదునుగా దొరికిన సొందని మెళ్ళ దండయించేశావా? ఏమిటి మంగా ఆ మాటలు? వీలు పడలేదు, ముహూర్తం ఏదో బాగుందని చేశామని చెబుతున్నారు కదా. మరీ పిచ్చితనంగా మాట్లాడకండి. వాళ్ళు కథలు చెప్పగానే తలాడించే చంటి పిల్లని కాదు నేను. నిశ్చితార్థం ఆఘమేఘాల మీద జరిపించచ్చు గాని అంతకుముందే చూపులని, మాట, ముచ్చట, మంచి చెడు అవన్నీ జరిగే ఉంటాయి కదా. అప్పుడన్నా ఇలా ఇలా అని ఒక్క మాటన్నా నాకు చెప్పారా?
అవునవును నిజమే చెప్పాలి కదా. అలా చెబితేనే కదా నువ్వు వెళ్ళి చెడగొట్టడానికి వీలయ్యేది. ఏమండి ఎందుకు ఏరుస్తావు? మాట ముచ్చట పూజ శాంతి అంటూ వాళ్ళు గుడికి వెళ్ళినప్పుడల్లా నువ్వు ఏదో ఒక రాద్ధాంతం చేసి సంబంధాలను చెడగొట్టిన మాట అబద్ధమా? అవును, నిన్న భజన జరిగేటప్పుడు తమరు చుర్రుబురులాడుతున్నారు ఎందుకేనా? ఎవరో సూచాయిగా విషయం నీ చెవిని వేసుంటారు. అందుకే బయటికెళ్ళాలి అని ఒకటే రాద్ధాంతం చేశావు.